ఒక బ్యాచ్, జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళు కనబడతారు. ఇట్లా ఒక సెక్షన్ అంటే వాళ్ళు అనగానే ఆ పార్టీ తలుచుకోగానే బీసీ నాయకులు వీళ్ళు ఉన్నారా, ఎస్సీ నాయకులు వీళ్ళు ఉన్నారా, ఎస్టీ నాయకులు వీళ్ళు ఉన్నారా అనే ఫీలింగ్. అలాగే తెలుగుదేశం పార్టీలో చూసుకున్నప్పుడు బీసీ అంటే ఏకంగా అచ్చెన్నాయుడే కనబడతాడు, కాపులు అంటే చినరాజప్ప కనబడతాడు, ఇట్లాగా కొన్ని అతని పేరు ఏంటి గంటా శ్రీనివాసరావు, ఇట్లాగా కొన్ని పేర్లు కనబడతారు. జనసేనని పూర్తిగా మనం చెక్ చేసుకున్నా ఎవరు కనబడతారు ఇక అక్కడ, ఎక్సెప్ట్ నాదెళ్ల మనోహరు, ఆయన ఇంకొకరు కనబడరు కదా. ఇప్పుడు బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి బలంగా వాళ్ళు ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారు ముందుకి, ఫోకసింగ్ లీడర్ లేడు కదా. ఆయన నిదానంగా సెటరేట్ చేసుకుంటూ 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఆయా సామాజిక వర్గాల నుంచి ఇంకెవరినన్నా, ఇప్పుడు నాదెళ్ల మనోహర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల లీడర్లు ఎవరినన్నా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో ఉంటుందేమో. కానీ ప్రస్తుతానికి ఈ 5 ఏళ్లలో ఆ ప్లేస్ ఆక్యుపై చేయడం అసాధ్యం. కానీ స్ట్రైట్ గా ఒకటి, భారతీయ జనతా పార్టీకి మిత్రుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అని ఆయన చెప్పింది. అయితే రెండో పక్షంగా ఎమర్జ్ కావాలని బీజేపీ అనుకోదా రేపొద్దున వైసీపీ ఓటమి పాలైతే? ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి అధికారంలోకి వస్తే 2029లో భారతీయ జనతా పార్టీనే ప్రధానమైనటువంటి పోటీదారుగా రావాలని నేను అనుకుంటున్నాను. అది చాలా క్లియర్. అప్పుడు చంద్రబాబునైనా పక్కన పెడుతుంది, ఏమైనా చేస్తుంది. అప్పుడు దాని ప్లేస్ ఇద్దరిని లాక్కోవడానికి చూస్తుంది. అప్పటికి ఇప్పుడు గనక ఫర్ ఎగ్జాంపుల్ జగన్